నువ్వు నీ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావో, దాన్ని నువ్వు సాధించలేకపోతే, జీవితం ఏమిస్తుందో దాన్నే తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. బలమనేది ఉండాల్సింది నీ కండల్లో కాదు, నీవు ఆలోచించే ఆలోచనల్లో ఉండాలి. జీవితంలో బాధలనేవి గాలిలాంటివి. అవి లేని చోటంటూ అస్సలు ఉండదు. నీకొక్కడికే బాధలు ఉన్నట్టు తెగ బాధపడిపోకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారన్న విషయాన్ని మర్చిపోకు. కాలమనేది దేన్నీ సరిచెయ్యదు. మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్పుతో ఉండడం నేర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఈరోజు నువ్వు ఎంత ఓర్పుతో ఉంటే, రేపటి రోజున అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. కష్టం పాఠం నేర్పుతుంది. కాలం పరీక్ష పెడుతుంది. భయపడి తప్పించుకుంటావో, దాన్ని తట్టుకుని నెగ్గుకొస్తావో, అంతా నీ చేతుల్లోనే ఉంది. జీవితంలో తట్టుకోలేనంత కష్టం వచ్చినప్పుడే అనిపిస్తుంది, మనం ఇంతకాలం అనవసరంగా బాధపడింది చిన్న చిన్న కష్టాలకే కదా అని. ఏమైంది అని అడిగేవాళ్ళు, ఏమీ కాదులే అని చెప్పేవాళ్ళు జీవితంలో ఒకరైనా ఉండాలి. జీవితంలో అదృష్టం అనేది కేవలం 1% మాత్రమే. మిగతా 99% శ్రమతోనే సాధ్యమవుతుంది. ఓటమికి ఓడించే సత్తా ఉంటే, ఓపికకు ఓటమిని సైతం గెలిపించే సత్తా ఉంది. గెలవబోతున్నామని పోరాడేవాడు కాదు, గెలవడానికి అసలు అవకాశమే లేదని తెలుసు కూడా తన పోరాటాన్ని అస్సలు విడిచిపెట్టని వాడే నిజమైన వీరుడు. చేసిన తప్పును ఒప్పుకోవడానికి అస్సలు ఆలోచించుకు. చేయని తప్పును ఎదిరించడానికి అస్సలు భయపడకు. విమర్శలన్నిటినీ దాటి ముందుకు వెళ్ళు. నిన్ను చూసి మరిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది. నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడు. నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడు. ఇది నీ కోసం సృష్టించబడిన జీవితం. దీనిని ఎవరి కోసమూ కోల్పోవద్దు. దేనికి భయపడకుండా ముందుకు సాగిపోతూ ఉండు. పడిపోతే నేర్చుకో. ఎదిగితే ఎదుటి వారికి నేర్పించు. మన మనసులో దాగి ఉన్న భయమే మన మొదటి శత్రువు. మనం భయపడి వేసే వెనకడుగే మొదటి ఓటమి. నీలో ఉన్న భయాలను నీలోనే దాచుకో. నీలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకో. నీవు ఏ పని చేస్తున్నా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నువ్వు చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటిని నీ గెలుపుకు బాటగాను వినియోగించుకోనూవచ్చు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నలుగురి కోసం నడిచే దారిలో నడక కష్టమైనా నడవడం ఆపకు. ఎందుకంటే భవిష్యత్తులో అదే రాచబాట కాగలదు. బానిసత్వానికి అలవాటు పడ్డవారెప్పుడూ తమలో దాగి ఉన్న బలాన్ని ఎప్పుడూ గుర్తించలేరు. హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ, ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. టైం అందరికీ ఒకేలా కనిపిస్తుంది, కానీ అందరూ ఒకేలా దాన్ని వాడుకోలేరు. మన టైం బాలేనప్పుడు పోరా అన్నవాడే మనకు టైం వచ్చాక హాయిరా అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది. కాకపోతే కాస్తంత టైం పడుతుందంతే. కొందరు మీరు సాధించిన విజయాన్ని తట్టుకోలేరు. ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు. మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. వారందరికీ తెలియనిదేమిటంటే, వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయికి చేరుకోలేరు. నీవు చేస్తున్న పని అందరికీ నచ్చకపోవచ్చు. కాబట్టి ఎవరి అభిప్రాయం కోసమో నీ ఆశయాన్ని అస్సలు మార్చుకోవద్దు. నీ కష్టంలో నిజాయితీ ఉంటే, విజయం ఎప్పటికైనా నిన్ను వరించి తీరుతుంది. అవసరమైన చోట తగ్గితే మనిషికి ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గితే అసలు విలువే లేకుండా పోతుంది. కోపం వల్ల కోల్పోయేది చాలానే ఉంటుంది. ఒక్కోసారి దాని యొక్క ఖరీదు ఒక జీవితం కూడా కావచ్చు. మీ మీద మీకు నమ్మకం ఉన్నంతకాలం మీకోసం ఒక మార్గం ఉంటుంది. ఎవరో వెళుతున్న దారిలో వెళ్ళడం కంటే, నీ దారిలో నువ్వు వెళుతున్నప్పుడే ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలవు.
మనుషులకు ఉండే ఒక భయంకరమైన వ్యాధి ఒకరు బాగుపడితే చూడలేకపోవడం. ద్వేషం అనేది చాలా భారమైనది. దాన్ని ఎంత త్వరగా మీరు వదిలించుకుంటే మీరు మీ జీవితంలో అంత ఆనందంగా ఉండగలరు. అంతా కొంతకాలమే, అందరూ కొంత దూరమే. బలగం ఎంత ఉన్నా కానీ బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచే వాళ్ళే అసలైన బంధువులు. జీవితంలో కష్టపడితే ఇష్టపడిన రంగంలో విజయాన్ని సాధించవచ్చు. అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించవచ్చు. కాంతి ఏమాత్రం చేరుకోలేని చోటుకు నీ యొక్క మాట, నువ్వు చేసే పని తాలూకా ఫలితం చేరుకుంటాయి. నిన్ను నిన్నుగా నిలబెట్టేది నీలో ఉన్న మంచి ఆలోచనే. అదే నిన్ను నడిపిస్తుంది, ఈ సమాజంలో గెలిపిస్తుంది. దీపం యొక్క విలువ చీకట్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. రూపాయి విలువ పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. స్నేహం విలువ ఒంటరితనంలోనే అర్థమవుతుంది. గెలుపు ముంగిట ఓడినా పర్వాలేదు, కానీ గడప దాటకుండా ఓడిపోవద్దు. ఎందుకంటే పోరాడే ఓపిక పొరపాటును కూడా కలగదు. కష్టపడేవాడు ఎడారిని కూడా పూలవనంలా మార్చగలడు. సోమరిపోతు మాత్రం పంట భూమిని కూడా ఎడారిలా మారుస్తాడు. విజయం అనేది అంత సులభంగా లభించదు. మనమే బలంగా దానికోసం ప్రయత్నించాలి. గెలుపు సంతోషానికి కారణం కాకూడదు, సంతోషమే గెలుపునకు కారణం అవ్వాలి. లక్ష్యం ఏదైనా ప్రయత్నమే నీ అస్త్రం కావాలి. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు. జీవితంలో ఎదురు చూడడం నేర్చుకో. ఓపిక పట్టు, అన్నిటికీ ఒక సమయం తప్పకుండా వస్తుంది. అందాక నీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండు. జీవితంలో సమస్యల నుండి తప్పించుకొని పరిగెత్తడం అనేది ఒక పరుగు పందెం లాంటిది. ఆ పందెంలో నువ్వు ఎప్పటికీ గెలవలేవు. గెలుపు కోసం నువ్వు తొక్కే ప్రతి అడ్డదారి అదే నీ పతనానికి రహదారిగా మారుతుందని గుర్తుపెట్టుకో. ప్రారంభం ఎక్కడి నుంచైనా కావచ్చు, కానీ లక్ష్యం మాత్రం బలంగా ఉండాలి. ఎన్ని పవిత్రమైన గ్రంథాలను మోసుకెళ్ళినా గాడిద ఎప్పటికీ గాడిదే. దేన్నైతే బలంగా పట్టుకుని వేలాడుతావో దాన్నే నువ్వు కోల్పోతావు. చెడు అలవాట్లు మన జీవితాన్ని తగలబెట్టేస్తాయి. జీవితం బూడిదయ్యేంత వరకు ఎదురు చూడకు. పొగ రాగానే మేలుకో.